చప్పట్లు కొడదాం కిందికి. పాస్టర్ అన్న కొందనాలు, సంఘం అందరికి వందనాలు. మై నేమ్ ఇస్ కెన్నీ BIBLE బైబిల్ బేసిక్ ఇంజెక్షన్ బిఫోర్ లివింగ్ ఎట్. పరిశుద్ధ గ్రంథంలో 2 నిబంధనలు కలువు వారి పేర్లు పాత నిబంధన, కొత్త నిబంధన. బైబిల్లో మొత్తం పుస్తకములు 66, పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27. పాత నిబంధన గ్రంథంలోని పుస్తకములు ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితోపదేశకాండం, యోషువ, న్యాయాధిపతులు, రూతు, 1 సమూయేలు, 2 సమూయేలు, 1 రాజులు, 2 రాజులు, 1 దినవృత్తాంతములు, 2 దినవృత్తాంతములు, హెజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెషయా, ఇర్మీయా, విలాపవాక్యములు, హెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహము, హబక్కూకు, జెఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి. కొత్త నిబంధన గ్రంథంలోని పుస్తకములు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యములు, రోమీయులకు, 1 కొరింథీయులు, 2 కొరింథీయులు, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలసీయులకు, 1 దెస్సలోనికైలకు, 2 దెస్సలోనికైలకు, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, ఫిలెమోనుకు, హెబ్రీలకు, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యూదా, ప్రకటన గ్రంథం. సృష్టి 1 రోజు వెలుగు కలిగెను, 2 రోజు ఆకాశం, 3 రోజు భూమి, సముద్రం, చెట్లు, 4వ రోజు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, 5వ రోజు సముద్ర జీవులు, ఆకాశం లేగు పక్షులు, 6వ రోజు నరుని, 7వ రోజు విశ్రాంతి దినం. తర్వాత ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం. ధన్యతలు మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. 4వ వచనం. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. 5వ అధ్యాయం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్రుతించుకొనురు. 6వ రోజు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడురు. 7వ రోజు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదును. 8వ రోజు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదను. 9వ. ఓకే, గుర్తుకు లేదా? తెగులు చెప్పు. 10 తెగుళ్ళు. 1ది నీరు రక్తంగా మారెను, 2వది కప్పలు, 3వది పేర్లు, 4వది ఈగల గుంపు, 5వది పశువుల పైన బాధాకరమైన తెగుళ్ళు, 6వది దద్దుళ్ళు, 7వది వడగన్లు, 8వది మిడతలు, 9వది గాఢంధకారం, 10వది ప్రథమ సంతానం మరణించడం. ఆజ్ఞలు చెప్పు. 10 ఆజ్ఞలు. 1ది నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. 2వది విగ్రహం పూజించకూడదు. 3వది యెహోవా నామమును వ్యర్థంగా పలకకూడదు. 4వది విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించవలెను. 5వది నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. 6వది
నరహత్య చేయకూడదు, 7వది విభచరించకూడదు, 8వది దొంగలించకూడదు, 9వది నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, 10వది నీ పొరుగువాని ఏదైనా ఆశించకూడదు. ఓకే, పర్ఫెక్ట్. తర్వాత కంటితో వాక్యాలు చెప్పు. ఇంకా దావీదు కీర్తనలు 23:1 హేవో నా కాపరి, నాకు ఏమీ కలగదు. పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండేచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. 4 గాఢంధకారపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడెందువు, నీ దుడ్డు కరేవు, నీ దండమును నన్ను ఆదరించును. 5 నా శత్రువులు ఎవుట నీవు నాకు భయం సిద్ధపరిచేటవు, నూనెతో నా తల అంటున్నావు, నా గిన్నె నిండు పుల్లుచున్నది. 6 నేను బ్రతుకు దినముల నీ కృపాక్షేమములే నా వెంట వచ్చిన చిరకాలం హేవ మందిరంలో నేను నివాసం చేసేదని. ఓకే, తర్వాత ఇంకా కంటితో వాక్యాలు చెప్పు. నువ్వు నేర్చుకున్నట్టు ఇంకా కంటితో వాక్యాలు ఉంటే కీర్తన 1వ కీర్తన చెప్తావా? కీర్తనలు 1:1 దుష్టుల ఆలోచన చెప్పునడక, పాపుల మార్గం ననేలక, అపవాసకులు కూర్చుండ చోటు కూర్చుండక. 2 యోధమ్మ శాస్యమందు ఆనందించు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. 3 అతడు నీటి కాల్వల ఎవరను నాటబడినదా, ఆకు అడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల నుండును, అతడు చేయనంతే సఫలమగును. కంటిన్యూ చేయి. 4 దుష్టులు అలావును ఉండక గాలి చెదరగొట్టు పట్టు వల్ల నుండును. 5 కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. 6 నీతిమంతుల మార్గం యెహోవాకు తెలును, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. ఓకే, తర్వాత ఇంకా నీకు కంటితో వాక్యాలు ఉంటే చెప్పు తెలిసినట్టు. ఇంకా ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృజించెను. ఆదికాండం 1:1. 2 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఆదికాండం 27:1. 4 ఇంకా గుర్తున్నట్టు చెప్పు. 3 ఏమైనా గుర్తున్నాయా? ఇంకా వాక్యాలు ఏమైనా గుర్తున్నాయా? స్టాప్ అవుతావా, కంటిన్యూ చేస్తావా? స్టాప్ అవుతావా, చెప్తావా? చెప్పు. స్టాప్ అవుతావా, చెప్పను, ఆపేస్తావు.